గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఎస్, మీరు తమ్ముళ్ళు చూసినట్టే మామ, అల్లు అర్జున్ 42 రూల్స్ వివాదం అసలు ఏంటి, ఏం జరిగింది? ఈ సోషల్ మీడియాలో 2 రోజుల నుంచి తెగ వైరల్ అయిపోతుంది. ఆవిడ చెప్పిన కామెంట్స్, వీళ్ళ వీడియోలు డిలీట్ చేయించడం, మళ్ళీ ఆ పాడ్కాస్ట్ ఆమె మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టడం. ఏంటి అసలు నిజంగా అల్లు అర్జున్ ఇన్ని రూల్స్ పెడతాడా ఇంటర్వ్యూ? ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు మనం నమ్మొచ్చు, ఇది నిజమా కాదు, ఒక హీరో ఇలా చేయగలడా, ఇన్ని రూల్స్ ఉంటాయా, అసలు ఇష్యూ ఏంటి అనేది మాట్లాడుకుందాం మామ. మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నాకేమనిపించిందో కూడా చెప్తాను, అది మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మన వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మామ. అలాగే బెల్ ఐకాన్ వల్ల పెట్టుకుని మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్, అలాగే ఫిల్మీ అప్డేట్స్, మరిన్ని విషయాల కోసం. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా అసలు ఈ క్లైమ్స్ ఏంటి, అసలు ఇనిషియల్గా ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు దీనికి ఆరోపణలు ఏంటి, అసలు ఏమేమి ఆరోపణలు చేశారు అనేది మాట్లాడుకుందాం. రీసెంట్గా శృతి టాక్స్ అనే ఒక పాడ్కాస్ట్లో కావేరి బరువా అనే ఆమె ఒక మాట్లాడుతూ అల్లు అర్జున్ కలవాలంటే ఆయన టీం, ఇక్కడ అల్లు అర్జున్ కలవాలంటే ఆయన టీం ఒక 42 రూల్స్ ఉన్న ఒక లిస్ట్ ఇస్తుందట అని ఆ పాడ్కాస్ట్లో చెప్పేశారు. ఆయన చెప్పిన కొన్ని మెయిన్ పాయింట్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం. అయితే మనకు తెలుసు అల్లు అర్జున్ గారికి ఏఐ టీం అనేది ఒక బిగ్గెస్ట్ టీం ఉంటుందని. సో బట్ ఇది అల్లు అర్జున్ గారికి తెలుసో లేదో తెలియదు, లేదంటే అల్లు అర్జున్ టీంలో ఉన్నారు కదా వాళ్ళు ఎలాంటివి ఏమన్నా ప్రోపగండాలు, లేదంటే కొంచెం ఉంటారు కదా, ఇప్పుడు ఎమ్మెల్యే కింద ఉంటారు కదా తొత్తులు, మా ఎమ్మెల్యే తెలుసని ఈడు బిల్డప్ కొడతా ఉంటాడు. మేబీ అలా ఏమన్నా అల్లు అర్జున్ పేరు చెప్పుకుని వీళ్ళు ఏమైనా బిల్డప్ కొట్టారా అనే పాయింట్ నాకు ఇక్కడ అనిపిస్తుంది. ఇక్కడ అల్లు అర్జున్ తప్పు ఉందా లేదా అనే తర్వాత మాట్లాడుకుందాం. సో నాకైతే కొంచెం లేదు అనిపిస్తుంది, కొంచెం ఉంది అన్నట్టు అనిపిస్తుంది. బట్ వీళ్ళు చేసే పిల్ల పిత్రి యాషాలు అనిపిస్తుంది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ భయ, ఎమ్మెల్యే దగ్గర మనుషులు ఉంటారు కింద, ఎమ్మెల్యే పెద్ద పెద్ద వ్యక్తుల కింద. వాళ్ళు ఏం బిల్డప్ ఇస్తారు, మావాడు ఇది నాకు అంతా తెలుసు, అంతా మందే అన్నట్టు చెప్పేస్తారు వాళ్ళ కింద తొత్తులే. కానీ అక్కడ ఎమ్మెల్యే తెలియదు ఆ విషయం, వీళ్ళు చేసే బిల్డప్. సో అది అలాంటి కైండ్ ఆఫ్ ఓవర్ యాక్షన్ ఏమైనా చేశారా ఈ టీం? బికాజ్ ఆ మెన్షన్ చేసింది కూడా టీం, అల్లు అర్జున్ గారు అని చెప్పలేదు డైరెక్ట్గా. ఆయన టీం ఒక 42 రూల్స్ ఉన్న లిస్ట్ ఇస్తుంది అని చెప్పారు. ఆయన గురించి చెప్పలేదు ఇక్కడ, ఆయన టీం, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఫస్ట్ అందులో కొన్ని పాయింట్లు ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే కళ్ళల్లో అల్లు అర్జున్ గారిని కలిసినప్పుడు అంట కళ్ళల్లో కళ్ళు పెట్టి నేరుగా చూడకూడదంట. చూస్తే నీకేమన్నా కాయలు పడతా. ఈ పాయింట్లో కొంచెం బేస్లెస్ అనిపించింది. ఎనీ పర్సన్ అల్లు అర్జున్ గారు కలిసినప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారు, ఆయన ఇంకొంచెం జోవెల్గా ఉంటారు. మనం ఎన్ని వీడియోలు చూసుకున్నా ఏం చూసుకున్నాం. ఈ మధ్య బాయ్ కొంచెం యాటిట్యూడ్ పెరగొచ్చి పుష్ప తర్వాత అది పక్కన పెట్టేస్తే, సో ఆయన వెరీ ఫ్రెండ్లీ ఉంటారు. ఎనీ హీరో, ఎనీ పొలిటీషియన్, ఎనీ బిగ్గెస్ట్ ప్లేస్లో ఉన్న ఒక వ్యక్తి కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడతారు. మరి కళ్ళల్లో కళ్ళు పెట్టకూడదు అన్నది ఇది బేస్లెస్ పాయింట్. ఇది ఒక చెప్పింది. ఇంకోటి, ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని చెప్పారంట. ఇది ఇంకా మరి మన బాయ్ ఊరికనే అది తీసుకుంటారు, ఇవి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని చెప్పింది. ఇది కూడా నాకు బేస్లెస్ అనిపించింది. సో ఈ 2 పాయింట్లో నిజం లేదు అనిపిస్తుంది. బికాజ్ అంత క్రూవల్గా అయితే ఉండరు, బికాజ్ ఈజ్ అ పబ్లిక్ ఫిగర్. ఆయనకి తెలుసు అభిమానులు ఎలా పలకరించాలో, అభిమానులు ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి. అఫ్కోర్స్ పుష్ప తర్వాత కొంచెం యాటిట్యూడ్ పెరిగింది అనుకోండి, అది వదిలేసి పక్కన పెట్టుకున్నాం. సో ఆయనకి అట్లీస్ట్ ఒక చెయ్య దూరం, అంటే ఇంత దూరం ఉండాలంట భయ్య. మైట్ బీ కరోనా తర్వాత ఈ పాయింట్లో కొంచెం దూరం అంటే ఏమన్నా కొంచెం కరోనా తర్వాత వాళ్ళని రెస్ట్రిక్షన్స్ పెట్టుంచో, ఏమన్నా హైజీనిక్ కోసం ఇలాంటి వైరస్లు అనేవి రాకుండా వాటి కోసం ఏమైనా పెట్టారో. ఇందులో కొంచెం అవును అనొచ్చు, కొంచెం నో అనొచ్చు. మోస్ట్లీ అవును అనుకోవచ్చు, ఒకవేళ మేబీ ఇలాంటి పాయింట్ పెట్టారనేది. ఫోన్ లాక్ చేసాం, ఆ వర్క్ చేసేటప్పుడు అంటే బాడీ గార్డ్స్ ఆమె ఫోన్ లాక్కున్నారని అనిపించింది ఇంకో పాయింట్. సో మైట్ బీ షూటింగ్ లొకేషన్లోనే ఎక్కడ ఉంటే మేబీ దేర్ విల్ బీ సటన్ వాళ్ళ లుక్ పరంగా లుక్ ఇష్యూస్ కానీ ఏ ఉంటాయి కదా, అలాంటి వాటి కోసం ఫోన్ ఏమైనా లాక్కున్నారేమో. సో ఆ కైండ్ ఆఫ్ కండిషన్స్ అయ్యి ఉండొచ్చు ఈ పాయింట్. ఫస్ట్ 2 పాయింట్స్ అయితే బేస్లెస్, నేనైతే ఒప్పుకున్నా. సెకండ్ 2 పాయింట్స్ ఒప్పుకోనట్టు ఉంటాయి. బికాస్ ఫోన్ షూటింగ్ స్పాట్స్లో అలౌ చేయరు కొన్ని ప్రైవేట్ పార్టీస్ అయినా ప్రైవేట్ ప్లేసెస్లో. సో అలా అనుకోవచ్చు. బికాస్ ఆఫ్ స్టార్ దెర్ విల్ బీ సమ్ లీక్స్ అండ్ ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఫోన్స్ ఏమన్నా అలౌ చేయలేదేమో. సో ఆయనకి ఒక మేనేజర్ల వ్యవస్థ ఉంటుంది. ఒక సామాన్యుడు అల్లు అర్జున్ గారిని కలవాలంటే అసాధ్యమని వ్యాఖ్యానించారు. మోస్ట్లీ ఇది ట్రూ ఉండవచ్చు. బికాస్ ఎనీ ఇండస్ట్రీ, ఈ ఫిలిం ఇండస్ట్రీ కానీ ఒక టాప్ పర్సన్ కలాలంటే ఒక సామాన్యుడికి అసాధ్యం కాదు. ఎస్పెషల్లీ ఇన్ ఇండియన్ కంట్రీ అట్ ఈస్ నాట్ పాసిబుల్. వాడు ఒక దేవుడు అంతే, వాడిని కలవాలంటే 100 అపాయింట్మెంట్లు, 100. ఓన్లీ థింగ్ ఒకటి డబ్బు అయి ఉండాలి. మన పొలిటీషియన్లు కలవాలంటే ఏదో విధంగా ఒకడు లంచాలు ఇచ్చుకుంటే వెళ్ళి ఆయన కలవాలి, మన పెద్దోడిని. మన సినిమా యాక్టర్ని కలవాలంటే నువ్వు ప్రొడ్యూసర్ అయి ఉండాలి.
నువ్వు ప్రొడ్యూసర్ అయ్యి కట్టలేస్తే దా బాబు కూర్చో అంటారు. మైట్ బి ఇది కరెక్ట్ అయి ఉండొచ్చు. ఆయనకి మేనేజర్ల మీద మేనేజర్లు ఉండొచ్చు. బికాస్ పెద్ద స్టాఫ్ ఉంటుంది కదా. సో ఇలా మేనేజర్ల మీద పెద్ద టీం ఉండడం వల్ల ఇవి అల్లు అర్జున్ గారికి చిక్కులు తెచ్చిపెట్టాయేమో అనేది నా పాయింట్. మరి మీకేమనిపిస్తుంది? బికాస్ ఇంతమంది ఉన్నప్పుడు ఒక దరిద్రుడు ఉంటాడు, వాడు బిల్డప్ కొడతాడు, వాడు ఇలాంటివి ఏమైనా చేసి ఉండొచ్చు, అది ఆయనకి తెలియకపో ఉండొచ్చు. దానివల్ల ఎవరికి అల్టిమేట్గా బ్యాడ్ పేరు వచ్చేది ఆయనకే. సో ఇలాంటి ప్రతి దాంట్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు మన పొలిటీషియన్స్ దగ్గర చేసే చెంచాగాల గురించి, చెంచాగా రెచ్చిపోతారు. ఆ విషయం మన బిగ్ పొలిటీషియన్స్కి తెలియకపోవచ్చు. సో మీరేమంటారు ఇలాంటి విషయాల్లో? ఇది అంగీకరిస్తున్నారా? కొన్ని ఫాల్స్ అనిపిస్తున్నాయా మీకు? మీకు నిజం అనిపిస్తుందా ఇలా చెంచాగాలు చేయడం వల్ల ఆయనకి బ్యాడ్ నేమ్ వస్తుందని? కింద కామెంట్ చేయండి మీకు ఏమనిపిస్తుంది. లేదా నిజంగానే అల్లు అర్జున్ ఇలాంటి రూల్స్ ఖచ్చితంగా పెడతాడని మీకు అనిపిస్తుందా? ఆయన చూసిన బిహేవియర్ కానీ ఇన్ని ఇయర్స్లో సినీ ఇండస్ట్రీలో అనేది కింద కామెంట్ చేయండి మామ. సో నెక్స్ట్ దానికి ఈవిడ చెప్పిన ఈ పాడ్కాస్ట్లో ఈ పాయింట్స్ మామ, ఈ పాయింట్స్కి అల్లు అర్జున్ టీమ్ రియాక్షన్ వాళ్ళ ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యారు. బికాజ్ ఆ ఒక్క రోజులో చాలా చాలా వైరల్ అయిపోయింది. ఒక బిగ్ స్టార్, ఇండియన్ బిగ్ స్టార్ మీద ఆఫ్టర్ పుష్ప తర్వాత ఆయన పాన్ ఇండియా రేంజ్ స్కోప్ వచ్చినప్పుడు అలాంటి స్టార్ మీద ఆయన ప్రతి న్యూస్ ఛానల్లో అదే, యూనో నేషనల్ ఇష్యూస్లో కూడా అదే. బికాజ్ అంత స్టార్ అయిపోయింది, బాగా వైరల్ అయిపోయింది. దానికి ఇమ్మీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఏ టీం వచ్చేసి ఈ 42 రూల్స్ అనేవి కేవలం కల్పితమని, అలాంటి నిబంధనలు ఏవి మేము పెట్టలేదని స్పష్టం చేశారు. వాళ్ళు ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు అఫీషియల్గా. వాళ్ళు అదే కాకుండా డిఫర్మేషన్ కేసు వేశారు. అల్లు అర్జున్ గారి ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని, అసత్య ప్రచారాలు చేస్తున్నారు వారిపైన డిఫర్మేషన్ కేసు, అంటే పరువు నష్టం దావా చేసినట్టు వాళ్ళు అఫీషియల్గానే చెప్పారు. అయితే దీనికి సోషల్ మీడియాలో వస్తున్న ఫ్యాన్ సపోర్ట్ కానీ చాలానే ఉంది. బికాజ్ కొంతమంది ఆయనతో యాక్ట్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళు ముందుకు వస్తున్నారు. షూటింగ్లో అల్లు అర్జున్ గారు సెట్స్ మీద చాలా కలివిడిగా ఉంటారు, అందరితో కలిసే తింటారు, ఎంతో వినయంగా ఉంటారు, డౌన్ టు ఎర్త్ ఉంటారు, కలిసి మాట్లాడతారు నటినట్లు అంటూ. ఉదాహరణకు రాజశేఖర్ అంగిని ఆయన సాక్ష్యం చెప్పారు. ఇలా చాలామంది ఇప్పుడు ముందుకు వస్తున్నారు ఆయన బిహేవియర్ ఏంటనేది. సో ఆయన చాలామంది పాజిటివ్ నోట్లోనే నాకు కనిపిస్తుంది, అంత నెగిటివిటీ ఏం లేదు. బికాజ్ ఏ హీరో అన్ని సటన్ రూల్స్ పెట్టారు, ఈమె ఏదో వాగేసింది 42 రూల్స్ అని కానీ. సో అయితే ఇది చాలా చాలా ముదిరిపోయింది. ఆ భయంతో ఈవిడ ఉంటుంది కదా, ఏవైతే వ్యాఖ్యలు చేసినామా యూనో కావేరి బార్వా, ఆమె ఏం చేసింది, ట్విట్టర్, లింక్డ్ఇన్ అన్ని అకౌంట్లో డీయాక్టివేట్ చేసి బ్లాక్ చేసి డిలీట్ చేసేసింది ఫస్ట్. సో నీకు ఏమాత్రం భయం లేకపోతే నువ్వు ఎందుకు ఇలాంటివన్నీ డిలీట్ చేయాలి మేడం? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. నీకు భయం లేకపోతే డిలీట్ చేయకూడదు. వాళ్ళు బెదిరిస్తున్నారని డిలీట్ చేశారా? బికాజ్ అంత ఓపెన్గా వచ్చి మీరు 42 రూల్స్ అని చెప్పి అంత ఓపెన్ పాడ్కాస్ట్లో చెప్పిన వాళ్ళు ఇలా నన్ను అల్లు అర్జున్ టీం బెదిరిస్తున్నారని ఒక రికార్డ్స్ చూపించేసి ఇగో నన్ను బెదిరిస్తున్నారు అందుకే నేను డిలీట్ చేశాను అని ఫైట్ చేయొచ్చు కదా. ద పీపుల్ ఆల్ అరౌండ్ యూ, మీ చుట్టూ ఉంటారు అందరూ, మీరు అది నిజమైతే. సో ఆ వీడియో అప్పటికి ఆ వీడియో చాలా వైరల్ అయిపోయింది. అయితే చాలా వాటిల్లో వాళ్ళు ట్రై చేశారు దాన్ని రివ్యూ చేయడానికి. సో అయితే దీనికి ఇప్పుడు రీసెంట్గా అల్లు అర్జున్ ఈ వివాదంలో ఆ హోస్ట్ ఎవరైతే ఉన్నారో శృతికి తన ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టేసింది సంచలనంగా. ఆమె కూడా చాలా రెచ్చిపోయింది. సో ఈమె దాంట్లో కొంచెం నాకు తెలిసి మ్యాటర్ ఉన్నాడు అనిపిస్తుంది. బికాస్ మీ యూట్యూబ్ వీడియోకి ఇవి చాలా కీలకం. ఆమె చెప్పిన పాడ్కాస్ట్లో ఆ యూట్యూబ్ లైక్ ఏవైతే యూట్యూబ్లో పాడ్కాస్ట్ టెలికాస్ట్ చేశారో అందులో వీడియో వైరల్ అయ్యి అల్లు అర్జున్ టీం లీగల్ నోటీస్ పంపిన తర్వాత పాడ్కాస్ట్ శృతికి వరుసగా ఇన్స్టాగ్రామ్ పెట్టేసినాం. ఫస్ట్ ఏంటి, వీడియో తొలగింపు, అసలు ఎందుకు వీడియో తీయాల్సి వచ్చింది అనేది ఆమె డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. నా గెస్ట్ కావేరి బారాపై పిఆర్ మిషనరీ మరియు బాట్ అకౌంట్స్ ద్వారా జరుగుతున్న దాడుల కారణంగా నేను ఆ వీడియోని రిమూవ్ చేస్తున్నాను అని ఒక పోస్ట్ వచ్చింది. ఆమె ఒక ప్రతిష్టాష్టమైన కావ్యపరమైన ఒక బిగ్గెస్ట్ పేరున్న దాంట్లో ఒక పదవిలో ఉన్నారు కాబట్టి ఈ ఆన్లైన్ బుల్లింగ్ అని ఆయన కెరియర్ని పాడవకూడదని నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆమె పోస్ట్ చేసింది. అలాగే ఆమె అల్లు అర్జున్ టీం మీద కూడా విమర్శలు చేసేసింది డైరెక్ట్గా. అల్లు అర్జున్ మరియు ఆయన టీమ్మై షీ లూజర్స్ జస్ట్ పవర్ హ్యారీ, అంటే ఓటమిని అంగీకరించలేని వారు, అధికార దహం ఉన్నవారు అని సంబోధించింది. బికాస్ డబ్బు ఉన్నవాడిది ఏముంది, డిలీట్ చేస్తాడు వాడు పవర్ అంతా యూజ్ చేసి. సో షీ ఫెల్ట్ లైక్ దట్. ఆ వీడియో డిలీట్ అండ్ ఇంకోటి నాకు ఇటువైపు పాయింట్ ఏంటంటే, మీకు తెలుసు ఆ 42 రూల్స్ లేవని మీకు తెలుసు మీ టీంకి,
వాళ్ళు ఎంత ప్రపగండా చేసుకుంటే మీకెందుకు భయం? ఈమె ఏదో ఈ పాడ్కాస్ట్ చేసింది, ఆ పాడ్కాస్ట్లో నువ్వు ఎందుకు రిలేట్ చేయాలి? నీకు ఏం మాత్రం భయం ఉండబట్టి మేబీ అది కొంచెం నిజమా అయ్యుండి మీరు బెదిరించేయాల్సిన అవసరం ఏంటి? షీ హ్యాస్ అ డేర్ టు సే, నన్ను అల్లు అర్జున్ నిజం మాట్లాడితే ఏం జరుగుతుందో నాకు ఇప్పుడు అర్థమైంది అంటే ఒక స్టోరీలో రాసింది. వేధింపుల ఆరోపణలు చెప్పింది. ఒక మహిళ శాంతిగా బతకలేదా, ఇంటర్నెట్లో కంటెంట్ చేసుకోలేదా, అల్లు అర్జున్ పిఆర్ టీం నాపై దాడి షాకింగ్గా ఉందని ఆరోపించింది. అల్లు అర్జున్ అభిమానులు పెట్టిన అసభ్యకరమైన కామెంట్లు స్క్రీన్ షాట్లు స్టోరీలో పెట్టుకుంది. ఎందుకు? షీ ఈజ్ అన్ ఇంటర్వ్యూర్. ఆమె ఇంటర్వ్యూ చేసింది, ఆమె చెప్పింది. ఆమె చెప్పినవి అవాస్తవం అయ్యి ఉండొచ్చు భయ, నేను కాదనట్లే. 42 వర్డ్స్ మేము ఏ హీరో పెట్టాడు. నాకు నమ్మకం ఉంది అల్లు అర్జున్ అలా చెయ్యడని, నాకు తెలుసు, మీకు తెలుసు, అందరు తెలుసు. బట్ ఈ ఇంటర్వ్యూ చేసిన ఆమె ఏం చేసింది? షీ హ్యాస్ దట్ గట్స్ టు సే అల్లు అర్జున్ నన్ను ఇబ్బంది పెట్టారు, అల్లు అర్జున్ గారు పెట్టారనట్లే. ఇక్కడ హీరోని ఎవరు బ్లేమ్ చేయట్లేదు, ఆ టీం ఇబ్బంది పెట్టారని మనం డైరెక్ట్గా చెప్తుంది. అల్లు అర్జున్ రాపొచ్చుగా, ఎందుకు అంత బెదిరించి? సో ఈ పాయింట్లో, ఈ యాంకర్ పాయింట్లో ఆయన సపోర్ట్ ద యాంకర్. అక్కడ మాత్రం నేను అల్లు అర్జున్ గారినే సపోర్ట్ చేస్తాను. బికాజ్ ఈ టీం వల్ల ఆయనకి బేర్ వచ్చిందేమో, కొంచెం టీంలో చూసుకొని సరి చేసుకుంటే సరిపోద్దని నాకు అనిపిస్తుంది. సో మొత్తానికి తెలిసిందిగా ఇది ఇప్పటి వరకు, ఈ రోజు వరకు జరిగింది ఇలా ఉంది. నాకైతే ఇది చూసిన తర్వాత నా పాయింట్ ఆఫ్ వ్యూలో అల్లు అర్జున్ గారు తప్పేం లేదు, కింద తొత్తులు ఉన్న టీం తప్ప. బికాజ్ అంత పెద్ద టీం ఉన్నప్పుడు ఏదో వాళ్ళు చేసి ఉండొచ్చు, ఏదో ఒకటి చేయటం వల్ల 2-3 జరిగిండొచ్చు. ఆయన తీసుకున్న మా పాడ్కాస్ట్లో 42 రూల్స్ అని చెప్పేసింది. అన్ని అయితే ఖచ్చితంగా ఉండవు, అన్ని ఎవరికి పెట్టినా ఎవరికి గుర్తుండవు. ఫస్ట్ అన్ని పెట్టుండరు, అందులో కొన్ని బుల్షెట్ చెప్పింది, కొన్ని నిజమై ఉండొచ్చు. కానీ మేబీ ఫోన్ లాక్కోవటం, లాంగ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి బికాస్ ఆఫ్ కరోనా, వీటి వల్ల చెప్పి ఉండొచ్చు. కానీ సో అన్ని రూల్స్ పెడతారు అనుకోలేదు. మేబీ కొంచెం ఎవరైనా బిల్డప్ చేసే వ్యక్తులు ఉంటే ఆయనలో టీంలో ఇలాంటివి జరిగి ఉండొచ్చు. బట్ అల్లు అర్జున్ గారు అయితే ఏం మాత్రం తప్పు ఉంటుంది. అల్లు అర్జున్ కదా, ఇన్ఫాక్ట్ ఎనీ హీరో అది ఇలాంటి సిచ్యువేషన్లో, టాలీవుడ్ హీరో చాలా గౌరవంగా ఉంటారు. ఎనీ ఇండస్ట్రీలో ఎనీ హీరో గౌరవంగానే ఉంటారు. ఒక మనిషి వస్తే అంత మరి అన్ని రూల్స్ పెట్టే అంత లేదు, వీళ్ళు ఏం దేవుళ్ళు కాదు, అంతేం పెట్టరు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ ఇన్స్టాగ్రామ్ స్టోరీ, ఎవరైతే యాంకర్ ఉందో కృతిక, అది కరెక్ట్ కాదు. ఈ అల్లు అర్జున్ టీం కానీ, ఈ ఫ్యాన్స్ కానీ, ఈ బాట్ అకౌంట్స్ కానీ ఆమె మీద దాడి చేయడం కరెక్ట్ కాదు. సో బట్ షీ హ్యాస్ అ గట్స్ టు సే, ఈ బరువు ఆయన ఆమెలాగా అకౌంట్లు డిలీట్ చేసుకొని పారిపోలే, జస్ట్ స్ట్రైట్ అవే పెట్టింది. వాళ్ళు నన్ను హింసిస్తున్నారు, అందువల్ల నేను డిలీట్ చేయాల్సి వస్తుంది, వీళ్ళు నన్ను ఇసుకిస్తున్నారు, స్వేచ్ఛగా కంటెంట్ చేసుకోలేనా, నిజాన్ని చెప్పలేనా, నిజం చెప్తే ఏం జరుగుతుంది అని ఎదురుస్తుంది, ప్రశ్నిస్తుంది. దాన్ని మీరు ఎదుర్కోవాలి, అంతేగాని బెదిరించి తీయించకూడదు. సో ఇది నాకైతే అనిపించింది. అల్లు అర్జున్ గారు తప్పు అయితే ఏం లేదు, ఇటు యాంకర్ తప్పు ఏమీ లేదు, మధ్యలో ఈమెడు తప్పు. సో కొంచెం ఫేమ్ కోసం అలా చేసిందేమో మరి నాకు తెలియదు. కానీ ఒక పెద్ద స్టార్ ఉన్నప్పుడు ఆ స్టార్ని కొడితేనే కదా మనం వెలుగుతాం. సో అది ఆయన చేసిన పద్ధతి. సో నాకైతే ఇది అనిపించింది. మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు లైక్ చేస్తాను, సబ్స్క్రైబ్ చేసుకున్నామా, బలన్ని రియాక్షన్స్, రివ్యూస్, అలాగే ఫిలిమీ అప్డేట్స్, మరి ఇంకో ట్రైనింగ్ టాపిక్స్ గురించి. అంటే నెక్స్ట్ వీడియో అండ్ రియాక్షన్స్ ఉంటామమ్మా. బాయ్.